सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు। ఈ ఎపిసోడ్ నందు మనము దసరా పండుగ గురించి మనము తెలుసుకుందాము। ఇంతకుముందు నవరాత్రులు ఒక్కొక్క రోజు ఏ అమ్మవారిని ఏ రూపంలో మనము ఆరాధించవాలనేటువంటి విషయాలు తెలుసుకున్నాము। ఇప్పుడు దసరా పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమి అనేటువంటిది మనము తెలుసుకున్నాం। ఆ దసరా పండుగ అనేది ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకుందాం। ప్రతి సంవత్సరము ఆశ్వీజ మాసం శుద్ధ దశమి నాడు ఈ యొక్క దసరా పండుగ ప్రజలందరూ జరుపుకుంటారు। ఇప్పుడు ఈ సంవత్సరం మనకు 2/10/2025 తేదీలు గురువారం మనకు ఈ దసరా పండుగ మనం అందరము జరుపుకోవాల్సి ఉంటుంది। దీన్ని శ్రవణ నక్షత్రంతో కూడి దశమి కలిసిన రోజున ఈ యొక్క దసరా పండుగను ఆశ్వీజ శుద్ధ దశమి నాడు మనం చేసుకునేటువంటి పరిపాటి సహజంగా ఉన్నది। ఎట్లా వచ్చింది అని అంటే, ఇది పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం పోయేటప్పుడు వాళ్ళ యొక్క అస్త్రాలన్నీ కూడా ఆయుధాలన్నీ కూడా ఈ శమీ వృక్షం మీద, అంటే శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు మీద నిక్షిప్తం చేసి భద్రపరిచి ఉన్నటువంటి యొక్క రోజు కూడా ఈ దశమి। తరువాత అర్జునుడు ఉత్తరగోగ్రహణ సమయంలో తన గాంధీవును తీసుకొని కౌరవుల మీద విజయమును సాధించినటువంటి రోజు కూడా ఈ దసరా రోజే అన్నమాట, ఈ దశమి నాడే। అందువలన ఈ అర్జునుడు కౌరవుల మీద విజయాన్ని సాధించినాడు కాబట్టి ఆ రోజుకు విజయదశమి అనేటువంటి పేరు సార్థకమైందన్నమాట। ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క పనులు సంపూర్తిగా ఏ ఆటంకములు లేకుండా నెరవేర్చుకోవాలంటే ఈ దసరా పండుగ నాడు వాళ్ళు చేయబోయేటువంటి నూతన పనులన్నీ కూడా ఆ రోజు ప్రారంభం చేసినారంటే దిగ్విజయంగా వాళ్ళు ఆ పనులన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి। అందుకే విజయదశమి నాడు ఏ ఘడియ చూడకుండా, దానికి మంచి చెడ్డ అనేది లేకుండా ఎప్పుడైనా సరే ఆ రోజు చేయవచ్చు, మొదలు పెట్టుకోవచ్చు అని కూడా పెద్దలు చెప్పినారన్నమాట। అంతేకాకుండా ఆయుధాలను పూజ చేయడం కూడా అప్పటి నుండే మనకు ప్రారంభమైందనమాట। ఎందుకంటే అర్జునుడు తన ఆయుధం తీసుకున్నాడు కాబట్టి ఆ ఆయుధాలు ఆయన పూజ చేసి తీసుకున్నాడు। అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆనాటి నుండి దాన్ని పాటిస్తూ వచ్చిన దానివల్ల ఆయుధాల పూజ కూడా ఆ రోజే జరుగుతుంది, ఆ రోజే చేసుకుంటున్నారు అనమాట। అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ ప్రతి వాళ్ళు కూడా శమీ వృక్షను దర్శించి ఆ శమీ వృక్షానికి పూజ జరిపి ఒకరినొకరు ఆ శమీ పత్రిని పంచుకుంటారు। పెద్దలు పిల్లలను ఆశీర్వాదాలు కూడా చేస్తారనమాట। అంటే ఆ శమీ పత్రికి ఆ రోజు అంతటి మహత్యము కలిగి ఉంది అనే అర్థం అన్నమాట। శమీ వృక్షములకు జమ్మి చెట్టు అని కూడా మనము చెప్పినాం। శమీ పత్రిని తీసుకునే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ తీసుకుంటే చాలా మంచిది। అది ఏమంటే, శమే శమైతే పాపం శమే శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పుతూ ఒకరికొకరు
పత్తిని తీసుకోవడము ఇవ్వడము జరుగుతుంది. అంటే దాని అర్థం అంటే ఆ రోజు ఈ శ్లోకం చెప్పి పత్రిని తీసుకోవడము ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వారి పాపాలన్నీ కూడా ఆ శమి పత్రి నశింపజేస్తుందంట. అంతేకాకుండా అనారోగ్యాలు కూడా పోగొడుతుంది. మరియు పాండవులు అజ్ఞాతవాసమేమున తమ ఆయుధాలన్నింటినీ తనపైన దాచుకుంది కూడా ఆమె, ఆ శమి వృక్షం. రావణునిపై రాముడు విజయము సాధించుకునేటప్పుడు శ్రీరామచంద్రుడు వారు శమీ వృక్షాన్ని పూజించి ఆయనపై రావణాసునిపై విజయాన్ని సాధించినాడనమాట. అందువలన దీనికి విజయదశమి అనేటువంటి పేరు కలిగిందనమాట. పాండవులు శ్రీరామచంద్రుడు ఈ వృక్షాన్ని పూజించడం వలన ఆ జాతి నుండే మనకు ఈ విజయదశమి అని ప్రజలందరూ కూడా పిలుస్తూ వచ్చినారు. శమీ వృక్షంలో పూజిస్తూ కూడా వచ్చిన ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరు కూడా సాయంత్రము ప్రతి గ్రామంలో కూడా ఆ శమీ వృక్షంని దర్శించి మీరు ఆ శమీ వృక్షం యొక్క దర్శనం మాత్రంతోనే మంచి ఆయురారోగ్యాలు పొందగలుగుతారనమాట. దేశమునందు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవీ నవరాత్రులు, దేవి అనుగ్రహం కొరకు దేవీ నవరాత్రులు అనేది ఆ దేవిని పూజలు చేయడము, జపాలు చేయడము, పారాయణాలు చేయడము, హోమాలు చేయడము, మరియు ఇంకా ఏం చేస్తారంటే అందరూ కూడా బాగా విందులు కూడా చేసుకుంటారు ఆ రోజు. మరియు ఆ రోజు ఆ దసరా 10 రోజుల్లో కూడా చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో బొమ్మల కొలువు కూడా చేస్తూ వస్తారు. బొమ్మల కొలువు నిర్వహించి బొమ్మలకు పూజ కూడా చేస్తారు. ఈ రీతిగా ప్రతి సంవత్సరము చేయటం వల్ల దేవి యొక్క అనుగ్రహము కలిగి ప్రజలందరూ ఆరోగ్యములతో ఆనందోత్సాహాలతో వారి కార్యములన్నీ నిర్విఘ్నంగా నెరవేర్చుకొని సుఖ సంతోషాలతో జీవనము గడుపుకుంటారు. అంతేకాకుండా అమ్మవారి యొక్క కృపకు పాత్ర కూడా కావున ప్రతి ఒక్కరూ కూడా 2/10/2025 గురువారం నాడు మీరు మీ గ్రామంలో ఆ శమీ వృక్షాన్ని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారని మరి కోరుతున్నాను. ఓం స్వస్తి.